వెల్కమ్ బ్యాక్. రేవంత్ సర్కార్ కు గ్యారంటీ లేదు అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్. కాంగ్రెస్ నేతలే ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలుస్తారు అనేది బండి సంజయ్ వాదన. సార్ ఏంటి సార్ ఏమంటారు? అంటే బండి సంజయ్ పైన చాలా కాలంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట బండి సంజయ్ అనడు అని బీఆర్ఎస్ వాళ్ళు చాలా కాలంగా దాడి చేస్తున్నారు. బీజేపీలో కూడా సంజయ్ వ్యతిరేక వర్గం ఆ భావన క్రియేట్ అయ్యటానికి బండి సంజయ్ రేవంత్ మధ్య కుచ్ కుచ్ హై అనే భావన జనంలోకి వెళ్ళటానికి, పార్టీలోకి వెళ్ళటానికి పార్టీలోనే ఉన్న బండి సంజయ్ వర్గం, అది అందరికీ బండి సంజయ్ వ్యతిరేక వర్గం మనందరూ తెలుసు కదా, ఆయన పదవి నుంచి తొలగించేశారు కదా. సో ఆ వ్యతిరేక వర్గం కూడా సాయశక్తులు కృషి చేస్తుంది. బహుశా ఇది గమనించిన బండి సంజయ్ రేవంత్ ప్రభుత్వం పైన అటాక్ చేయడం ద్వారా తన సచీలతను ప్రదర్శించదలుచుకోవచ్చు కూడా. ఎందుకంటే పొలిటికల్ నరేటివ్ తనకు వ్యతిరేకంగా బిల్డ్ అవుతుంటే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత పొలిటీషియన్ పైన ఉంటుంది కదా. ఇక రేవంత్ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెసే కూలుస్తుంది అంటే కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక పోరాటం జరుపుతుందని బీజేపీ సర్టిఫికేట్ ఇస్తుంది. సంతోషమే కదా. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని సహించదు అంటే మంచిదే కదా. సో దానికి తర్వాత ఇంకోటి అంటే 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇది అని. సో ఈ రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ దీనికి ఉంటుంది, గ్యారంటీ ఉంటుందా అనే క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ ఉన్న చోటల్లా ప్రభుత్వాలకు గ్యారంటీ ఉండదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి గ్యారంటీ ఉందా? పడిపోయింది కదా. సో మీకు శివసేనను చీల్చి, ఎన్సీపీని చీల్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉండే కుమారస్వామి, దానికి గ్యారంటీ ఉందా బీజేపీ ఉండే వరకు? సో బీజేపీ ఏం చేసింది, బీజేపీ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని అలాగే జేడీఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లాగి ఆ ప్రభుత్వాన్ని కూల్చింది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దానికి బీజేపీ ఉంది కనుక గ్యారంటీ ఉందా? వెంటనే జ్యోతిరాదిత్య సింధియాను లాగింది, అక్కడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చింది. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అక్కడ కూడా ఉంది కనుక గ్యారంటీ లేకుండా సచిన్ పైలట్ నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు వెనకాలో బీజేపీ పాత్ర లేదని ఎవరన్నా అనగలరా? కానీ అది ఫెయిల్ అయింది. సచిన్ పైలట్ బ్యాక్ హోమ్ వెళ్ళాడు, బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళాడు. అక్కడ మాత్రం వారంటీ పనిచేసింది, గ్యారంటీ పనిచేసింది. అందువల్ల బీజేపీ బలంగా ఉన్న ప్రతి చోట ప్రత్యర్థి ప్రభుత్వాల గ్యారంటీ ఉండదు, అది డౌట్ లేదు. కానీ తెలంగాణకు వచ్చేందుకు బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. బీజేపీ కనుక 40-30 సీట్లు ఉండుంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాల గ్యారంటీ కష్టమే. కాంగ్రెస్నే కాదు, ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వాల గ్యారంటీ కష్టమే. అది నేను మీకు మహారాష్ట్ర ఉదాహరణ చెప్పాను, మీకు కర్ణాటక ఉదాహరణ చెప్పాను, మధ్యప్రదేశ్ ఉదాహరణ చెప్పాను. సో అందువల్ల బీజేపీ బలంగా ఉంటే ప్రత్యర్థి ప్రభుత్వాన్ని సహించదు, ఏదో రూపంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఆ ప్రమాదాన్ని నివారించడానికి 8 సీట్లు ఇచ్చారు కనుక అది ఆ ప్రజలే ఆ రకంగా గ్యారంటీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీజేపీకి 30 సీట్లు ఇవ్వకుండా 8 సీట్లు ఇచ్చి, ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్కు చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు. అందుకే ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చలేకపోతుంది. రాహుల్ గాంధీ ఆ ఎలక్షన్ టైంలో చెప్పాడు, మీరు మాకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వండి, బొటాబొట మెజార్టీ ఇస్తే బీజేపీ గ్యారంటీ లేకుండా చేస్తుంది అని. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ ఉన్నా బీజేపీకి బలం లేకపోవడం వల్ల ప్రభుత్వం అయిపోయింది. పోనీ బీఆర్ఎస్ కొరకు బీజేపీ ఆపరేషన్ చేసి కేసీఆర్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి తాను మిత్రపక్షంగా ఉండే అవకాశం లేదు. అందువల్ల కూడా కాంగ్రెస్ పార్టీ బతికిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇక్కడ నుంచి వస్తుంది అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు లేకపోవడం మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్తో కలిసే అవకాశం లేకపోవడం. ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీ, రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ. అది అసలు పాయింట్ అక్కడ. ఈలోగా రేవంత్ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు లాగి మీకు ఆఖరికి ఎంఐఎంను కూడా బీఆర్ఎస్ కౌగిల్ నుంచి లాగేసి తన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ గెలిచి సో రేవంత్ రెడ్డి తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకున్నాడు. అందువల్ల మొదటి గ్యారంటీ తెలంగాణ ప్రజలు ఇచ్చారు, బీజేపీకి 8 సీట్లకే పరిమితం చేసి. రెండో గ్యారంటీ తెలంగాణ రాజకీయం ఇచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం లేక. మూడో గ్యారంటీ రేవంత్ రెడ్డి వ్యూహం ఇచ్చింది.
సో ఇది మూడో గ్యారెంటీ. ఆయన వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఎంఐఎం లాగి బీఆర్ఎస్ చీల్చి తనది పెట్టు. నాలుగవ గ్యారెంటీ బీఆర్ఎస్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అంటే తన ఎమ్మెల్యేలు నిలుపుకోలేక గెలిచిన వెంటనే విత్ ఇన్ డేస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి ఒక రకంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ కు లెజిటిమసీ ఇచ్చింది. మీకు ఫస్ట్ నాకు గుర్తు కడియం శ్రీహరి రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారో వాళ్ళే కాంగ్రెస్లో చేరాడు. సో అందువల్ల ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి వచ్చిన గ్యారంటీలు ఇన్ని రకాలు. ఇప్పుడు ఆ గ్యారంటీ పోవాలంటే ఏం చేయాలి? ఆర్టికల్ 356 ఉపయోగించి రేవంత్ ప్రభుత్వం కూలుద్దామంటే సుప్రీంకోర్టు గ్యారంటీ ఇచ్చింది ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ ద్వారా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని లాగి బయటికి లాగాలంటే ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు కూల్చుకుంటాడు? పోనీ కాంగ్రెస్ పార్టీలో గనక రేవంత్ రెడ్డి కాక మరో ముఖ్యమంత్రి గనక 40-50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రేవంత్ రెడ్డి కష్టం. అది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఆ ప్రమాదం కూడా లేకుండా చేసింది. అందువల్ల రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ ఇచ్చిన వాళ్ళలో మొదటిది తెలంగాణ సమాజం, 2 తెలంగాణ రాజకీయం, 3 రేవంత్ రెడ్డి వ్యూహం, 4 కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఫ్రీడమ్, 5 సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించే అవకాశం లేకుండా చేయడం. ఇన్ని రకాల గ్యారెంటీలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి కదా.